100% బంపర్ మెజారిటీతో నేను గెలిచి వాళ్ళ ముందర నా కోరికని తీర్చుకోగలుగుతానని చెప్పేసి నేను V3 ద్వారా కోరుకుంటున్నాను. బాలనగర్లో కరోనా చాలా తక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే సునీల్ అన్న, నువ్వు ఆ రోజు మాకు అందరికీ హోమియోపతి మెడిసిన్ ఇచ్చావు. ఆ మెడిసినే మాకు కొంచెం కంట్రోల్ చేసినట్టుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. అప్పుడు R&B మినిస్టర్గా ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అప్పుడు ఇండిపెండెంట్గా మనం వేసినప్పుడు వాళ్ళు వాగ్దానం చేసింది ఏంటంటే, నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తివి, నీకు ఇండస్ట్రీలో ఒక కొలువు మేము 100% ఇస్తాము. బాలనగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తారు ఈ 2020లో కార్పొరేటర్ కానీ ఒక టాక్ వచ్చింది, నిజమేనా? ఇంతవరకు అనుకున్నది సాధించే వ్యక్తులలో నేను ఎంతమందిని చూశాను, రాజకీయ నాయకుల్ని. కానీ దాంట్లో మాధవరం కృష్ణారావు అన్న లాంటి చాణక్యుడు ఎవరు లేడని చెప్పాలి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఈ అసోసియేషన్ కింద దగ్గర షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ గారు కానివ్వండి, కుక్కట్పల్లి కింద మాధవరం కృష్ణారావు అన్న గారు కానివ్వండి, అటు జీడిమెట్లకు పోయినప్పుడు వివేక్ గారు కానివ్వండి, అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఎమ్మెల్సీ షంబిపురాణ కానివ్వండి, అలాగే ఇప్పుడు మనకు ఇటు కార్పొరేటర్లు కానీ వీళ్ళందరి సహకారంతో ఈరోజు మా ఇండస్ట్రీకి కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమము ఇవన్నీ పీక్ స్టేజెస్కి వచ్చినప్పుడే మనము కృష్ణారావు అన్నని టీడీపీలో గెలిపించడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర నేను వహించాను, అది అన్నకు కూడా తెలుసు. అప్పటి నుండి ఆయన నన్ను ఒక మంచి శిష్యుడుగా నన్ను అంగీకరించి ప్రతి పనిలో ఆయన ఏదైతే పర్సనల్ పని కానీ ఏ పని కానీ ఇంపార్టెన్స్ ఇచ్చేసి నాకు ఇవ్వడం జరిగింది. అలాగే వాస్తవానికి మాది 3 తరాల నుండి ఇండస్ట్రీస్ ఉన్నాయండి. మా 4 గ్రాండ్ ఫాదరు, దాని తర్వాత ఫాదరు, నేను, మొత్తము 3 తరాల నుండి కూడా మేము ఇండస్ట్రియల్ ఫీల్డ్లో సేవలు చేసుకుంటున్నాము. ముందుగా మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి